హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా హోమ్ టూర్ చేయబోతున్నాను. మా ఇల్లు చూపిస్తాను రండి. చూడండి, పైన మొత్తము పిఓపి కటింగ్. ఇది వుడ్ ఫినిషింగ్ వస్తుంది. ఫైబర్తో చేసాం. ఇది ఎల్ఈడి లైట్స్ పెట్టించాం దీనికి. ఇక్కడ కారిడార్. ఇది ఈ కారిడార్లో మేము స్లైడింగ్ డోర్ పెట్టించుకున్నాము. వర్షం వచ్చిందంటే లోపల వర్షం నీళ్ళు పడుతుంది కాబట్టి వర్షం నీళ్ళు రాకుండా ఉండాలని గ్లాస్ డోర్ పెట్టించుకున్నాము. స్లైడింగ్, మొత్తం స్లైడింగు. చూడండి, బుద్ధుడిలో తులసి చెట్టు పెట్టాము. బుద్ధుడు పాట్ ఇది. పక్కన ఎలిఫెంట్ పాట్ ఇది. అటు సైడ్ ఒక ఎలిఫెంట్ పాటు. దాంట్లో మల్లెపూ చెట్లు ఉన్నాయి. కనకాంబరం చెట్టు, మల్లెపూ చెట్టు రెండు మిక్స్ చేసి పెట్టుండాము. పైన చూడండి, కారిడార్లో ఒక జూమర్ లైటు చిన్నదిగా ఫ్లవర్ టైప్లో పెట్టించాము. ఇక్కడ చూడండి, ఈవిల్ ప్రొటెక్టర్ అంటారు దాన్ని. డోర్కి బీడింగ్ కొట్టించాము, వుడ్ బీడింగ్ ఇది. దీంట్లో గ్రేప్స్, లీవ్స్ వచ్చేటట్లు పెట్టించాము డిజైన్. టెంపుల్లో ఉండేటట్లు ఇట్లా డిజైన్ పెట్టించాము. డోర్ మాది ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి ఇలా డిజైన్ పెట్టించుకున్నాం మేము. ఇక్కడ చూడండి, గణేష పెట్టించాము దీనికి. డోర్ నాక్స్ ఇది, డోర్ నాక్. రండి, లోపల వెళ్దాము. ఇక్కడ చూడండి, ఇది మార్బల్ అనుకుంటారేమో. ఇది మార్బల్ కాదు, మార్బల్ డస్ట్ అంటారు దీన్ని. మార్బల్ డస్ట్తో చేసింది కానీ మార్బల్ ఫినిషింగ్గా ఉంటుంది. మార్బల్ లాగే చాలా బాగుంటుంది. నిజంగానే ఇది మాకు స్వీట్ హోము, అందుకే స్వీట్ హోమ్ అని కీ హోల్డర్ తీసుకున్నాము. ఇది చూడండి, టీవీ ప్యానెల్కు మేము బ్యాక్ సైడ్ లూవర్స్తో, గ్రే కలర్ లూవర్స్తో మేము ఫినిషింగ్ పెట్టాము. దాని ఫ్రంట్లో మీకు వుడ్ ఫినిషింగ్ వస్తుంది. దానిపైన మీకు టీవీ ఫిట్ చేసుకోవాలి. ఇది స్మూత్ ఫినిషింగ్లో ఉంటుంది. లూవర్స్ గ్రే కలర్లో ఉంటుంది. ఇది మా పెద్దవదిన మాకు మ్యారేజ్ డే గిఫ్ట్ ఇచ్చారు. ఇది మా గృహప్రవేశానికి మాకు తెలిసిన వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. చాలా బాగుంటుంది బుద్ధుడు. చాలా వెయిట్ కూడా ఉంటుంది. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అనే దానికి సింబల్గా ఈ 3 టాయ్స్ తీసుకొచ్చాము మేము. ఇది స్టోరేజ్ పర్పస్ కానీ మేము కింద కబోర్డ్ పెట్టించుకున్నాము. స్టోరేజ్ కానీ కావాలని మాకు పెట్టించుకున్నాము. ఇక్కడ ఇది మొత్తం మీకు అక్రిలిక్ షీటే, మొత్తం వైట్ కలర్ అక్రిలిక్. ఇక్కడ చూడండి, సిఎన్సి కటింగ్ ఇది. ఇది అక్రిలిక్ షీటే. అక్రిలిక్ షీట్లో మేము గణేష మోడల్ చేయించుకున్నాము. ఇక్కడ స్వస్తికు, ఇక్కడ ఓం రావాలని పెట్టించుకున్నాము. సిఎన్సి కటింగ్ ఇదంతా. లోపల చూడండి, ఇది సిఎన్సి కటింగే. ఇది గోల్డ్ కలర్ మీకు అక్రిలిక్ షీటు. దీంట్లో ఓం అని వస్తుంది, మొత్తం లైట్లన్నీ వస్తుంది. చూడండి, ఇక్కడ స్లైడింగ్ పెట్టించుకున్నాము. ఇట్లా దీనిపైన ఏమన్నా స్టోరేజ్ స్పేస్ చేసుకోవచ్చు. ఏమన్నా విగ్రహాలు పెట్టేదానికి, ఏమన్నా ఫుడ్ ఐటమ్స్, ఏమన్నా దేవుడి ప్రసాదం పెట్టేదానికి బాగుంటుందని ఇట్లా స్లైడింగ్ పెట్టించుకున్నాము. కింద స్టోరేజ్ పెట్టుకున్నాము మేము. పూజా సామాన్లన్నీ లోపల పెట్టుకుంటాం మేము. ఇక్కడ హార్స్ టైప్లో ఒక వాల్ క్లాక్ పెట్టాము. 7 హార్స్ ఉంటుంది దీంట్లో. ఇది మా ఫ్యామిలీ ఫోటో. మా పెద్ద అబ్బాయి, నేను, మా హస్బెండ్, మా చిన్న అబ్బాయి. ఇక్కడ లైట్ చూడండి, చాలా బాగుంటుంది. ఈ లైట్ మీకు 3 కలర్స్లో చేంజ్ అవుతుంది. చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, జూమర్ లైట్ ఇది. మా పెద్ద అబ్బాయి కావాలని అడిగి తీసుకున్నాడు. ఇదే కావాలి నాకు, ఈ డిజైన్ చాలా బాగా నచ్చిందని ఇదే తీసుకున్నాడు మా అబ్బాయి. మా అబ్బాయి కోసం ఈ సెలెక్ట్ చేసి నేను తీసుకున్నాను. ఈ ఫ్యాన్లంతా మేము ఈ సీలింగ్కి మ్యాచింగ్గా, ఈ పిఓపికి మ్యాచ్ కావాలని మేము వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. ఓపెన్ కిచెన్ అండి. ఇక్కడ మాకు చూడండి, డీర్ ఉంది దీని లోపల. డీర్ డిజైన్ ఎంత బాగుంది చూడండి. డీరు హ్యాంగింగ్ టైప్ లైట్ ఇది. ఎల్ఈడి లైట్స్, డాల్ఫిన్ మోడల్ పెట్టించుకున్నాము. ఈ ఎల్ఈడి లైట్లు 3 కలర్స్ వస్తుంది చూడండి. గోల్డ్ కలరు, వైట్ కలరు, లైట్ వైట్.
చాలా బాగుంటుంది చూడండి. ఇది మా కిచెన్. ఇక్కడ గ్రానైట్ పెట్టించుకున్నాము. పైన లాఫ్ట్ అక్రిలిక్ షీట్, మొత్తము అక్రిలిక్ షీట్లో పెట్టించుకున్నాం మేము. నాబ్స్ వచ్చి బటన్ టైప్ నాబ్స్. మీకు కిచెన్ చెప్పేదానికి ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. మా హస్బెండ్ మంచి కుక్, చాలా బాగా వంటలు చేస్తారు. యాక్చువల్గా నాకు నాన్ వెజ్ నేర్పించిందే మా హస్బెండ్ అని గొప్పగా చెప్పుకుంటాను నేను, ఎందుకంటే అంత బాగా చేస్తారు ఆయన. నేను నాన్ వెజ్ బాగా చేస్తానంటే దానికి కారణము మా పిల్లలందరూ మెచ్చుకుంటారు. నాన్ వెజ్ బాగా చేస్తానని దానికి కారణం మా హస్బెండే. ఇది వచ్చి చిమ్నీ ఫేబర్ అనమాట, స్లాంట్ టైప్ ఇది. సో దీంట్లో స్పెషాలిటీ ఏమంటే స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇట్లా స్వైప్ చేస్తే చాలు మనం, సో ఆన్ అయిపోతుంది. సో దీని నుంచే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1లో ఉంది, ఇప్పుడు మళ్ళీ 2లో పెట్టచ్చు, 3లో పెట్టచ్చు, ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటా పోవచ్చు. సో ఇప్పుడు రివర్స్ చేశారనుకోండి, ఇట్లా రివర్స్ చేశారంటే ఆఫ్ అయిపోతుంది. 2 టైమ్స్ చేయాలి రివర్స్, ఇట్లా చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇది చాలా బాగా ఎఫెక్టివ్గా ఉంది. ఇంతకుముందు ఇంట్లో వచ్చి వేరే చిమ్నీ ఉంది, దానికన్నా ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంది. అందుకనేసే ఆమె అడిగింది, నాదేం లేదు దీంట్లో, ఆమె అడిగితే కావాలని చెప్పింది, తీసుకున్నాం మేము. ప్లస్ గ్యాస్ స్టవ్ కూడా ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇది కూడా కొత్త గ్యాస్ స్టవ్. ఇంతకుముందు 4 బర్నర్లు ఉండింది, 4 ఉండింది, ఒక గ్యాస్ స్టవ్ ఉండింది, అది వద్దని చెప్పి ఇప్పుడు 2 తీసుకున్నాము. సో ఇది చాలా బాగుంది, ఇది కూడా ఎఫెక్టివ్గా ఉంది. రండి మా యూటిలిటీ రూమ్ చూపిస్తాను మీకు. సో యాక్చువల్గా యూటిలిటీ నార్మల్గానే ఉంది, అంటే మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా మీడియంగా ఉంది ఇది. సో ఇదే మా యూటిలిటీ రూమ్ అనమాట. సో దీనికి లైటింగ్ అంతా కూడా చాలా బాగుంది. సో మా వైఫ్ చెప్పినట్టు ఈ గ్లాసెస్ ఇక్కడ కూడా పెట్టాం, గ్లాస్ డోర్స్. సో వర్షం ఏమైనా వచ్చిందంటే నీళ్ళు లోపల రాకుండా దీన్ని క్లోజ్ చేసుకుంటాం, ఓకేనా. సో ఇక్కడ చూసారంటే సిలిండర్ అంతా ఇక్కడ పెట్టేసాం కిందికి. సిలిండర్ ఇక్కడ నుంచి బయట పెట్టి లోపల కనెక్షన్, పైప్ కనెక్షన్ ఉంది. సో వాషింగ్ మిషన్స్ 2 ఉన్నాయి. సో ఇది వచ్చి ఐఎఫ్బి వాషింగ్ మిషన్, బట్టలన్నీ మా వైఫ్ దీంట్లోనే వేస్తుంది. ఇంకోటి వచ్చి చిన్నది అనమాట. చిన్నది ఏమంటే మ్యాట్స్ కానీ లేకపోతే షూ కానీ, షూ క్లీనింగ్కి చాలా బాగుంది ఇది. సో చూసారంటే షూ క్లీనింగ్కి బాగుంటుంది చాలా. సో ఇది ఒకటి. సో సిలిండర్ అంతా ఎక్స్ట్రా సిలిండర్ పెట్టుకోవడానికి కానీ ఇవన్నీ ఇక్కడ ఎక్స్ట్రా సిలిండర్ పెట్టుకుంటాము ఇక్కడ. ప్లస్ పైన చూసారంటే సో బట్టలంతా ఎప్పుడైనా వర్షం పడినప్పుడు లోపల పక్క బట్టలు ఆరేసుకోవడానికి పనికొస్తుంది, చాలా బాగుంది. సో చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది సో ఇట్లా తీస్తే కిందికి వచ్చేస్తుంది అనమాట. సో బట్టలన్నీ ఆరేసుకొని మళ్ళీ పైన లాగారంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇట్లా చేసేస్తే సరిపోతుంది. హైట్ అడ్జస్ట్మెంట్స్ అన్ని మనమే చేసుకోవచ్చు. ప్లస్ ఇది వచ్చి ఇంకోటి యూటిలిటీలో మా స్టోరేజ్ అనమాట. సోపులు కానీ మ్యాట్స్ కానీ, సో డెటాల్ ఏమేమి ఉన్నాయో అన్నీ ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. యాక్చువల్గా చూసారంటే అక్కడ కూడా ఉప్పు ఉంది, ఉప్పు కూడా వేసి ఇల్లు అంతా క్లీన్ చేస్తారు. మామూలుగా ఇల్లు తుడిచేటప్పుడు ఉప్పు కూడా వేసి క్లీన్ చేస్తారు. సో ఇంకా మా వైఫ్ చెప్తుంది మిగతాదాన్ని. రండి మా మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇక్కడ స్ట్రిప్ లైట్ పెట్టించుకున్నారు. వర్క్ చేసేటప్పుడు లైటింగ్ కావాలి కాబట్టి ఇక్కడ స్ట్రిప్ లైట్ పెట్టించుకున్నాము. ఈ ప్లాంట్ చూసారా, ఇది బోన్సాయి. ఇది దీనికి మా హస్బెండ్ ఒక నిక్ నేమ్ కూడా పెట్టారు. దాని పేరేమో తెలుసా, నియాన్ అని పెట్టుకున్నారు. మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడము, నైట్లో గుడ్ నైట్ చెప్పడము, అవన్నీ చేస్తూ ఉంటారు దానికి. ఏం జో రా. ఇప్పుడు పైన చూసారంటే పిఓపి వచ్చి మేము ఇదే డిజైన్ మాకు కావాలి అని చెప్పి దేవినే మొత్తం డిజైన్ అంతా చెప్పి ఈ విధంగా చేయించుకునింది. లైట్స్ చూసారంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇన్ని లైట్స్ ఎందుకని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే మనం యూట్యూబర్స్ కదా, అందరం యూట్యూబర్స్. ఇంట్లో మా పెద్ద బాయ్ యూట్యూబరే, చిన్న బాయ్ యూట్యూబరే, మా వైఫ్, నేను కూడా సెపరేట్ ఛానల్ ఒకటి ఉంది నాకు కూడా. ఓకే, అందరూ యూట్యూబర్సే కాబట్టి ఆ లైటింగ్ కావాలని చెప్పి దాని ఒక్క రీజన్ కోసం ఇన్ని లైట్స్ వేయించుకున్నాం. సో ఇక్కడ చూసారంటే వుడ్ వర్క్ గురించి, ఇది వచ్చి హై గ్లాసీ ఫినిష్. ఓకే, హై గ్లాసీ ఫినిష్. ఇది కిచెన్లో చూసారంటే మీరు అక్రిలిక్ చాలా బాగుంటుంది. ఇది కాస్ట్లీ కూడా యాక్చువల్గా. ఇది హై గ్లాసీ. సో సింపుల్గా వేయించుకున్నాము. ఈ హై గ్లాసీ పైన ఏం చేస్తామంటే టీ పట్టి వేయించాం అనమాట డిజైన్ కోసం. సో ఈ డిజైన్ చూస్తే చాలా బాగుంటుంది, ఓకేనా. ఇంకా లోపల చూసారంటే మీకు ఇంకా పార్టిషన్స్ వచ్చి చూసారంటే ఇక్కడ పార్టిషన్స్, డిఫరెంట్ పార్టిషన్స్ చేసాము. ప్లస్ ఇక్కడ వచ్చి మిర్రర్ ఉంది చూసారంటే, పెద్దది లాంగ్ హ్యాండిల్. ఇది చాలా కాస్ట్లీ ఇది. సో లాంగ్ హ్యాండిల్ వేయించింది దీనికి.
సో ఇక్కడ చూసారంటే కూడా యాంటిక్గా ఉంటుంది, యాంటిక్ టైప్ తీసుకున్నాము. పార్టీషన్స్ చూసారంటే మేము ఎక్కువ పెట్టలేదు, మామూలుగా ఏం చేస్తారంటే పెద్దదిగా పెట్టి దానికి హ్యాంగర్స్ అన్ని తగిలించుకొని, ఓకే, ప్యాంట్లు అన్ని తగిలించుకునేదానికి, సూట్ తగిలించుకునేదానికి పెడతారు. మేము ఆ విధంగా పెట్టలేదు, ఎందుకంటే అది ఎప్పుడో రేర్ కదా మనం సూట్లు వేసుకునేది కానీ లేకపోతే ఐరన్ చేసిన ప్యాంట్లు షర్ట్లు దాంట్లో పెట్టడము. కాబట్టి ఏం చేసామంటే ఈ విధంగా చిన్న చిన్న పార్టీషన్స్ చేయించుకున్నాము. సో దట్ మనం ఎక్కువ డంప్ చేయొచ్చు, మనం మెటీరియల్ ఏదైనా కానీ, బట్టలు కానీ ఏదైనా కానీ, సో డంప్ చేసేదానికి బాగుంటుంది అనమాట. సో ఇది చూసారంటే సాఫ్ట్ క్లోజర్స్ అంటారు, స్లైడింగ్ డోర్ అంటారు దీన్ని. ఇక్కడ చూసారంటే సాఫ్ట్ క్లోజర్, మీరు కొంచెం ఫాస్ట్గా వేసినా కానీ అదే స్లోగా వెళ్ళి క్లోజ్ అవుతుంది. ఒకసారి చూడండి మీరే. డ్రెస్సింగ్ టేబుల్ చూసారంటే ఇక్కడ బాగుంటుంది ఇది, ఓకేనా. అది రెడీమేడ్, అది ముందే మా ఇంట్లో ఉన్నింది పాత ఇంట్లో, అది తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాం మేము. సో ఇది కూలర్ ఎప్పుడైనా ఎండాకాలంలో పనికొస్తుందని పెట్టాము, ఇప్పుడు చాలా యూజ్ చేసేది లేదు, అట్లే పెట్టున్నాము. సో ఇక్కడ ఒక టీవీ అనమాట, ఇక్కడ ఒక టీవీ రాత్రిలో నిద్రపోయేటప్పుడు ఎప్పుడైనా మ్యాచ్లు కానీ లేకపోతే ఏమైనా సినిమాలు ఏమైనా చూడాలనుకుంటే నాకు మా వైఫ్కి ఇది సపరేట్ టీవీ అనమాట. సో ఇది చూసారంటే ఏసీ ఒకటి ఉంది ఈ రూమ్లోను. ఈ క్లాక్ అంటే చాలా బాగా ఇష్టం, ఇది కరెక్ట్గా కలర్ కూడా మ్యాచ్ అయింది, ఇది మాకు చాలా బాగా ఇష్టం ఈ క్లాక్ అంటే. రండి, మీకు ఒక మెయిన్ ప్లేసు, ఇంపార్టెంట్ ప్లేసు, మా పిల్లలకి చాలా నచ్చిన ప్లేసు చూడండి. ఇది ఈ మిర్రర్ చుట్టూ ఇలా ఎల్ఈడి లైట్స్, ఇట్లా లూవర్స్ పెట్టించుకున్నాం మేము. ఇది కావాలని, ఇలాగే కావాలని మా పెద్ద అబ్బాయి నాకు ఇలాగే కావాలి, ఇలాగే ఉండాలి అని చెప్పి అడిగి పెట్టించుకున్నాడు. ఒక చిన్న వాష్ బేసిన్, పక్కనే ఇలా చిన్న సెటప్ స్టోరేజ్ పర్పస్ కానీ ఇలా కింద పెట్టించుకున్నాము. అక్రిలిక్ షీట్, ఇది ఎంత అక్రిలిక్ షీటే, ఇలా సెటప్ చేయించుకున్నాము. ఎక్కువసేపు మా అబ్బాయి ఇక్కడే ఉంటాడు, మేకప్ చేసుకోవడము, ఫేషియల్ చేసుకోవడము, చాలా ఆయిల్ ఇక్కడ ముఖం కూడా కడుగుతాడు వాడు. నేను చెప్తా అంటాను హ్యాండ్ వాష్ మాత్రమే చేయాలి ఇక్కడ అంటే, తను ఫేషియల్ కూడా చేసుకుంటాడు, ఇక్కడే కూర్చొని చేసుకుంటాడు. పైన చూడండి సేమ్ అదే, బయట మీకు ఇంటీరియర్స్ ఎట్లున్నాయి, బయట ఎట్లుందో ఇక్కడ కూడా అదేలాగా డిజైన్ పెట్టించాము. ప్లస్ ఇక్కడ చూసారంటే చిన్నది ఎల్ఈడి లైట్స్ పెట్టించాము అనమాట. సో ఇది వచ్చి డిఫరెంట్ లైట్స్కి వచ్చి డిఫరెంట్ స్విచ్చెస్ ఇచ్చాము ఇక్కడ. ఇది చూడండి, ఇది మాత్రం ఆఫ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది మాత్రం ఆఫ్ చేసుకోవచ్చు, అట్లా డిఫరెంట్గా ఇచ్చాము, ఏది కావాలో అది వేసుకోవచ్చు అని చెప్పి. ఇది ఒక ఆర్చ్ టైప్లో ఉంటుంది, ఆర్చ్ లాగా మీకు వుడ్ ఫినిషింగ్ పెట్టాము. ఇది హై గ్లాసీనే, ఇది చాలా షైనింగ్గా బాగుంది ఈ కలర్ అయితే. మాదన్నీ లైట్ కలర్స్ కాబట్టి ఇక్కడ కొంచెం డార్క్ కలర్ పెట్టించుకున్నాం మేము. ఇలాగే మీకు బెడ్రూమ్ నుంచి కిచెన్ వరకు సేమ్ అలాగే వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్ అనమాట ఇది, వెస్టర్న్ టాయిలెట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఒక మిర్రర్ పెట్టించాము, చాలా బాగా నచ్చుతుంది మాకు ఇది. సో ఇంకొక బాత్రూమ్ ఉంది, పిల్లల బాత్రూము, దాంట్లో చూసారంటే ఇంక మిర్రర్ ఇంకా చాలా బాగుంటుంది పెద్దదిగా. ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉంది ఇక్కడ. దీని లోపల అయితే మీకు గ్యాస్ గీజర్ పెట్టించాము మా పిల్లలకి అనేసి. మా పిల్లలకు ఇన్స్టాంట్ గీజర్ పెట్టేది మాకు ఇష్టం లేదు, అందుకే గ్యాస్ పెట్టించుకున్నాము. గ్యాస్ గీజర్ ఇక్కడ యాక్చువల్గా దీంట్లో వేడివేడిగా నీళ్ళు వస్తుంది కాబట్టి వాళ్ళు వేడివేడిగా పోసుకుంటారని పెట్టాము. లోపల చూసారంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ అవన్నీ ఉన్నాయి. సో ఇది కూడా వెస్టర్న్. సో ఈ మిర్రర్ చూడండి చాలా బాగుంటుంది ఇది. సో చాలా పెద్దది, మేము దగ్గర నుంచి కూడా తెలుస్తుంది మీకు, చాలా పెద్దది మిర్రర్ ఇది, క్లియర్ కట్గా ఉంటుంది, సెయింట్ ఓపెన్ అవుతుంది, ఓకేనా. పిల్లల బెడ్రూమ్ చూపిస్తాను మీకు. మీరు మాస్టర్ బెడ్రూమ్ చూసుంటారు. మాస్టర్ బెడ్రూమ్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ కూడా, కాకపోతే కొంచెం చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. పిఓపిలో సేమ్ ఎల్ఈడి లైట్లు, స్ట్రిప్ లైట్లు అన్నీ ఒకేలాగా ఉంటుంది. కాకపోతే మీకు ఈ లాఫ్ట్ అంతా మీకు స్లైడింగ్. మాస్టర్ బెడ్రూమ్లో అయితే మీకు స్లైడింగ్ లేదు, మామూలు నార్మల్ లాఫ్ట్ పెట్టాము, నార్మల్ డోర్స్. ఇదంతా మీకు స్లైడింగ్ డోర్స్ పెట్టించాము. ఇది మా అక్వేరియం, మా అబ్బాయికి చాలా ఇష్టం ఇదంటే. ఈ టర్టల్ ఉంటే చాలా మంచిదంటే ఇంట్లో. మా అబ్బాయి తెచ్చాడు, చిన్న పిల్లగా ఇంత పిల్లగా ఉన్నింది. 2 తెచ్చాము, కాకపోతే దాంట్లో ఒకటి చనిపోయింది, ఈ ఒకటి మాత్రం బాగా పెద్దదయ్యింది. చూడండి ఎంత పెద్దదిగా ఉందంటే, మీరు ఆల్రెడీ చూసుంటారు మా అబ్బాయి ఛానల్లో. ఆల్మోస్ట్ ఒక 3 years అయిపోయింది. 3 yearsకి ఎంత పెద్దదైందో చూడండి. దీంట్లో టాటాస్తో పాటు మా అబ్బాయి ఏం చేశాడంటే ఫిష్ తీసుకొచ్చాడు. దాని పేరు ఏందైనా ఫిష్ పేరు జీబ్రా ఒకటి, మళ్ళీ మామూలుగా నియాన్ టెట్రా అంటారు కానీ ఇది టెట్రా ఫిష్ తీసుకొచ్చాడు, ప్లస్ అదే జీబ్రా ఫిష్లు కూడా తీసుకొచ్చాడు. సో ఏమైనా తినేస్తుందేమో అని ఫస్ట్ భయపడ్డాము, ఇది టర్టిల్ ఏమైనా తినేస్తుందేమో అని. కానీ టర్టిల్ ఏం చేయడం లేదు, దాన్ని దొరకడం లేదు, యాక్చువల్గా తినడం లేదు అది. సో అన్నీ కలిసే బతుకుతున్నాయి. హోప్ మీకు నచ్చింది అనుకుంటాను ఇది ఎక్వేరియం. ఇక చూడండి చిన్నదిగా ఉంటుంది కంప్యూటర్ టేబుల్. ఇది మా అబ్బాయి ఇక్కడ వర్క్ చేసుకుంటాడు.
ఇక్కడ మీకు సేమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఎలా వచ్చిందో అలాగే లూవర్స్ పెట్టించుకున్నాము. ఇక్కడ సేమ్ అలాగే కప్బోర్డ్స్ పెట్టించుకున్నాము స్టోరేజ్ కానీ. ఇక్కడ మా ఎల్ఈడి లైట్స్ పెట్టించుకున్నాము. ఇక్కడ చూడండి, ఈ లైట్ చూపిస్తాను. అది ఎంత క్రిస్టల్స్ అన్నీ ఉంటుందంటే లోపల చూడండి, దగ్గరగా చూస్తే మీకు అర్థమవుతుంది. 3 కలర్స్ చేంజ్ అవుతుంది. ఆల్మోస్ట్ మా ఇంట్లో అన్ని లైట్స్ 3 కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఒక బెడ్ ఉంది. యాక్చువల్గా 3/6 2 సెపరేట్ బెడ్స్ ఇవి. ఓకేనా, దీనికి యాక్చువల్గా ఏజ్ చెప్పాలంటే 24 ఇయర్స్. సో 2000లో నేను కొనింది ఇది. సో ఇప్పుడు 24 ఇయర్స్ అయింది. మా పిల్లలు పుట్టినప్పటి నుంచే ఉంది. ఈ కాట్కి ఒక స్టోరీ ఉంది. ఇది మా హస్బెండ్ జాబ్ చేరిన కొత్తలో ఫస్ట్ మంత్లో మాకని చేయించుకున్న బెడ్ ఇది. ఈ కాట్ అంటే మీకు ఆల్మోస్ట్ మా మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అన్ని సంవత్సరాలు అవుతుంది మంచం కొని. 24 ఇయర్స్ చెప్పు. 24 ఇయర్స్ అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. 24 ఇయర్స్ దీనికి. ఇప్పటికీ ఏం కాలేదు, లైఫ్ చాలా బాగుంది. మా పిల్లలు వాడుతూ ఉన్నారు. ఇది చూడండి, ఇది మా కొంబ. ఇది యాక్చువల్గా ఇది ఫీమేల్, కానీ మేము కొంబ అని పేరు పెట్టుకున్నాము. మా అబ్బాయి చాలా ఇష్టం ఇదంటే. గమ్మండు, మా పెద్ద అబ్బాయి చాలా ఇష్టము. దీనికి యాక్చువల్గా దాని బెడ్ ఉంది సపరేట్గా. ఇది చూడండి, ఇక్కడ దానికి సపరేట్గా బెడ్ చేయించాం. 1500 రూపీస్ ఆ బెడ్. కానీ ఇది ఇక్కడే పడుకుంటుంది. ఇది కొవ్వు దీనికి. కొవ్వు కాదు, అది దానికి ఇష్టం ఇక్కడ పైన పడుకో. సో ఇది పెట్టుతోనే కాకుండా ఇంకా మాకు 2 పెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, సో ఇది వచ్చి మ్యాక్. వీడి పేరు మ్యాక్, దీని పేరు జో. సో ఇది అక్క, వాడు తమ్ముడు. ఓకేనా, దీనికి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయింది. సో మా ఇంట్లోనే 4 ఇయర్స్గా ఉన్నాయి. చాలా ఇది నాటి, చాలా నాటి అంటే చాలా అల్లరి చేస్తుంది ఇది. సో చూడండి, ఇప్పుడు కూడా మీరు చెప్పిన మాట వింది ఇది. ఓకేనా, ఈ 3 పెట్స్ మా ఇంట్లో ఉన్నాయి. ఓకేనా, సో మాకు ఇవంటే చాలా ఇష్టము. మా అబ్బాయికి ఇంకా చాలా ఇష్టము. అంటే ఇప్పుడు బాల్కనీ చూపిస్తాను, సూపర్గా ఉంటుంది రండి. సో ఇదే మా బాల్కనీ. సో ఈ డోర్స్ చూసారంటే చాలా బాగుంటాయి. ఇవి గ్లాస్ డోర్ ఉంది, ప్లస్ మెష్ కూడా ఉంది. మెష్ డోర్ ఇది, అన్నీ ఉన్నాయి. ఓకేనా, ఇది వచ్చారంటే మా అబ్బాయి, మా పెద్ద అబ్బాయి, మా వైఫ్ ఇద్దరు కలిసి ఈ చెట్లన్నీ పెట్టించారు. సంపంగి, జాజిమల్లి, మల్లెపువ్వు, సన్న మల్లెలు, తర్వాత బ్రహ్మకమలము, తమలపాకు, అన్ని చెట్లు ఉన్నాయి మా ఇంట్లో. యాక్చువల్గా తమలపాకు పెడితే చాలా మంచిది అన్నారు. అందుకే ఫస్ట్ ఈ తమలపాకు, ఇక్కడుండే తమలపాకు తీసుకొచ్చాను. ఇది హైబ్రిడ్ పెద్దదిగా ఉందని చెప్పి మళ్ళీ ఇంకొక తమలపాకు తీసుకొచ్చాను ఇక్కడ. సో రోజుకి మామూలుగా ఒక ఆకు తింటే చాలా మంచిది, నర్వస్ సిస్టమ్కి చాలా బాగా పనిచేస్తుంది అన్నారు. అందుకే దీన్ని పెట్టాము. ప్లస్ డబ్బులు కూడా బాగా వస్తాయి ఇది పెడితే అని చెప్పారు. అందుకే ఇది తీసుకొచ్చి పెట్టాము. మీరు చూసారంటే ఈ మధ్యలో ఈ పార్ట్స్ మధ్యలో మేము ఎల్ఈడి లైట్స్ పెట్టించుకున్నాము. ఇది సోలార్ లైట్లు. నైట్లో ఇది ఆటోమేటిక్గా సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. లైటింగ్ తీసుకొని నైట్లో మాత్రం లైట్లు వస్తుంది. చాలా బాగుంటుంది నైట్లో లైటింగ్. చూసారంటే మీకు ఎప్పుడన్నా ఒక వీడియో పెడతాను నేను, చూడండి. ఇక్కడ చూడు, అది క్లోజ్ చేస్తానే చీకటి అయితేనే ఆటోమేటిక్గా లైట్ వెలుగుతుంది. ఇప్పుడు నేను క్లోజ్ చేసుకున్నా, నా చెయ్యి చూపిస్తున్నా. నేను క్లోజ్ చేసుకున్నా కాబట్టి లైట్ వెలుగుతుంది. సో దీనికి కూడా అంతే, క్లోజ్ చేసినారంటే చీకటి అయిపోయింది అని అర్థం దానికి. సో ఆటోమేటిక్గా అది వచ్చి వెలుగుతుంది అనమాట. సో వెలుగు ఉన్నప్పుడు అది, అంటే వెలుతురు ఉన్నప్పుడు అది వెలగదు. సో ఇక్కడ పైన చూసారంటే పిచ్చి గూడ్లు పెట్టాం. యాక్చువల్గా నీకు 2 రోజులుగా ఒక మామూలుగా బర్డ్స్ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తున్నాయి. సో ఇంకొక చేస్తున్నాయి, అదే ఇన్స్పెక్షన్ చేసి ఇది మాకు సూటబుల్ అని అనుకుంటే వాళ్ళు వచ్చి మళ్ళీ కాపురం పెడతారనమాట. సో ఇక్కడ చూసారంటే 3 విండ్ చిమ్స్ ఉన్నాయి. సో విండ్ చిమ్స్ ఎందుకంటే ఈ సౌండ్ వింటే నెగిటివ్ ఎనర్జీ అంతా రాదు అని చెప్పి తీసుకొచ్చి పెట్టాం మేము. ఇక్కడ గాలి బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది గాలి. ఆ గాలికి ఇది సౌండ్ చేస్తా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది వినేదానికి. ఇక్కడ చూసారంటే 2 చైర్లు వేసుకొని ఒక చిన్న టీపాయ్ పెట్టించుకున్నాము. ఇక్కడ నేను మా అబ్బాయి చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము ఇక్కడ బాగుంటుంది. వర్షానికి చల్ల గాలి వస్తూ ఉంటుంది, వర్షం పడుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందంటే ఇక్కడ కూర్చొని మేము చాలా టైం ఇక్కడే స్పెండ్ చేస్తాము. మా ఇల్లు మీకు నచ్చిందా? కమెంట్ పెట్టండి మర్చిపోకుండా. ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.